హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా అయితే చాలా చాలా బాగున్నాము. మేమైతే ఊరి నుంచి మా శంకుస్థాపన అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి ఏడుపాయలైతే వెళ్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏడుపాయలైతే వచ్చాము. ఇవన్నీ టెంట్లు అవన్నీ వేసారు. ఏంటి అనుకున్నావా? అవి రెంట్కి ఇస్తారా ఫ్రెండ్స్? ఎవరన్నా అమ్మవారికి మొక్కులు ఏటలు కోళ్ళు అట్లా వేసుకున్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ టెంట్ల కిందే ఉండి వండుకొని తిని వెళ్తారంట ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏమి ఇక్కడ ఎలా ఉంటాయో ఏమేం చేస్తారో అయితే తెలీదు. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. పక్కన పార్కింగ్ చేసుకొని అసలు ఇక్కడ ఏం చేస్తారు ఎలాగంటే ఇక్కడ అయితే ఏడుపాయలు ఏడుపాయలు అంటారు ఫ్రెండ్స్. ఏడుపాయలు అంటే నేనేమో వాటర్ ఏడుపాయలుగా అట్లా వస్తాయి ఏమో నదులువి అనుకున్నాను. ప్రాసెస్ అయితే అది కాదు, అది నా ఊహ. ఓకేనా. వచ్చిన తర్వాత అయితే కనుక్కున్నాము. మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఇక్కడ టెంపుల్కి అయితే బాగా జనాలు వస్తారు, రష్ ఎక్కువ ఉంటుందంట. మేమేం చేసామంటే ఇక మండే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నిన్న ఫుల్గా రష్ ఉందమ్మా, ఇవాళ ఫ్రీగా ఉంది, మంచిగా దర్శనం అయ్యిద్ది అన్నారు. ఓకే, జనాల్లో వచ్చినా కూడా మనకు చూసిన ఫీలింగ్ అయితే ఉండదని వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు మూడు ఫ్యామిలీలు వచ్చాం కాబట్టి 3 కోళ్ళు అయితే తెచ్చుకున్నాము, నాటుకోళ్ళు. ఇంకా అమ్మవారికి అక్కడ పూజ చేసి పెట్టేశారు. ఇంకా అక్కడే ఉంచాలంట, అవి గుళ్ళో తీసుకెళ్ళరు. ఇంకా గుడి లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అస్సలు జనాలు అయితే లేరు కాబట్టి మేము కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి ఫ్రీగా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే చూస్తూ ఉండండి. ఓకే. తగ్గిస్తాను ఏమన్నారా? ఏమన్నా తీరా తింటాను ఎప్పుడు పక్క ఇంకా మంచిగా అమ్మవారు ఎదురుకి వెళ్ళే తలకి మంచి హారతి ఇచ్చారు, దండం పెట్టేసుకొని మనస్ఫూర్తిగా. ఇక్కడ పక్కన అమ్మవారి ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా బట్టలు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చుకోవాలంటే ఏడే ఇచ్చుకుంటారు. మేమైతే గాజులు అవి తీసుకెళ్ళాము. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అయితే పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత మనం దీపారాజన అట్లా చేసుకోవాలంటే మనకి కొబ్బరికాయలోనే దీపారాజు కుందులు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో నెయ్యి వేసి ఇంకా మా పాప పసుపుతో ముగ్గేసి కుంకుమ జల్లేసి దీపారాధన చేస్తుంది. మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడైతే దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ కోళ్ళు ప్రోగ్రామ్ అనమాట. మేమైతే ఉన్నాం ఇక్కడ అన్నారు, మీరు వెళ్ళండి ఈ ప్రోగ్రామ్ మేము చూసుకుంటాం అన్నారు. ఇదేమో బోనం దించిన స్థలం అంట ఫ్రెండ్స్. మంచిగా దండం అయితే పెట్టుకున్నాము. ఓకేనా. ఇంకా పైకి వెళ్తే పుట్ట, ఇంకా ఏదో జ్ఞాన గురువు, ఓకేనా, నాగపడగలు అవన్నీ లోన్ ఉన్నాయంట. ఏమి లేదు, చిన్న గుడే ఫ్రెండ్స్. ఓకేనా. ఇంక వెళ్ళేసి దండం పెట్టుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. దారిలాగా ఉంది, రాముళ్ళు కూడా ఉంటే చూసి వెళ్ళండి. ఓకేనా. అది ఫ్రెండ్స్, చిన్న గుడి అంతే. ఓకేనా. మీరైతే చూస్తూ ఉండండి.
దర్శనం చేసుకొని కిందకి వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు నాన్ వెజ్ ప్రాసెస్ అవి చేపిస్తానికి వెళ్ళారు. వంట చేద్దాం అనుకుంటే ఇక్కడ మాకు ప్రాసెస్ అసలు తెలియదు. తెలిసినట్టయితే మంచిగా స్టవ్ వంట సామాన్ అన్నీ తెచ్చుకొని మంచిగా ఇక్కడే వండుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం ఈవినింగ్ దాకా. మాకు ఇక తెలియదు కాబట్టి వంట ఎక్కడ చేస్తారులే మేము వండిస్తామనేసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత దగ్గరుండి ఎంతెంత క్వాంటిటీ వేయాలో దగ్గరుండి అయితే వండించుకొని తీసుకొచ్చారు. ఇంకా అట్లే ముందుకు వచ్చాను, చెట్ల కింద కూర్చొని మంచిగా ఎవరికి వాళ్ళు మంచిగా స్టవ్ తెచ్చుకొని వండుకొని అయితే తిన్నారు. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే చేస్తాము. ఇంకా నేను ఈ విస్తరాకులు కుట్టే ఆకుల్లాగా అనిపించింది అనేసి టైంపాస్ ఏదో ఒకటి ఆకులు కొట్టుకుంటా ఉన్నాము. పిల్లలేమో తంబోలా ఆడుకున్నారు, కాసేపు సాంగ్స్ పాడుకున్నాము. అలా అలా ఎంజాయ్ చేసేసరికి ఇంకా మా వాళ్ళు కూడా వంట వండించుకొని తీసుకొచ్చేసారు. ఇంకా నాటుకోడి రైస్ అనమాట. ఇంకా ఇస్తరాకులు అన్నం తిందామని నేను అనుకుంటే మ్యాట్ పాడవుతుంది, దీని కింద పెట్టి అన్నారు. అందుకు యూజ్ అయిందిగా అనుకున్నాము. అలా ఎంజాయ్ చేసాము. సింగిల్గా వెళ్ళిన దానికి నలుగురు కలిసి వెళ్ళిన దానికి చాలా బాగుంటుంది. అలా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా పిల్లలతో కాస్త ఫన్గా వాళ్ళతో పాటు మనం కూడా అట్లా జోకులు వేస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది, బాగుంటుంది. అప్పుడు మంచిగా మనం వెళ్ళిన టూర్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది, మంచిగా సరదాగా ఫన్గా. ఇంకా అక్కడే పక్కన డ్యామ్ ఉంది ఫ్రెండ్స్, చిన్న డ్యామ్ వెళ్ళి ఈ వాటర్ ఫుల్ అయినప్పుడు దీని మీద గుండా వచ్చి ఇలా వస్తాయి అన్నమాట. అది కాక మంచిగా 2:30 ఆ టైంలో ఎండ టైం అయిపోయింది. ఇంకా 1 by 1 చూసుకొని వెళ్ళిపోదాంలే, పనులు ఉన్నాయి అనేతలకి ఇక అక్కడే మా వాళ్ళు చేపల కర్ర పట్టేది ఉంటే ఆ బోట్ చూసి ఇక్కడ చేపలు పడదామని ట్రై చేశారు. ఉట్టిగా వేస్తే ఏం పడుతుంది అలా ట్రై చేశారు. ఇంకా అలా ట్రై చేసిన ఎండ బాగుంది, ఇంకొచ్చేసేయండి వెళ్ళిపోదామని. అదొకటి బాధ, ఒక పక్కన నీళ్ళతో భయం. అవునా, వాళ్ళు చూసుకుంటా రమ్మన్నాము. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. సరదాగా అట్లా ఫన్గా మంచిగా అనిపించాలంటే మంచిగా 2-3 ఫ్యామిలీలు వెళ్ళినప్పుడు అక్కడే వంట ప్రాసెస్ చేసుకొని తిని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మేము ఈసారి వెళ్తే మట్టుకు అలాగే చేస్తాము. తెలియదు కాబట్టి వంట చేసి చకటగా వండేసారు, తీసుకొచ్చారు, కాసేపు ఆడుకున్నారు, తిన్నాము, వచ్చేసింది అనిపించింది. పక్కన వాళ్ళని చూస్తే మంచిగా వాళ్ళు వంట చిన్నగా స్లో చేసుకుంటా మాట్లాడుకుంటూ వ్యవహారాలు చేసుకుంటా వంటలు చేసుకుంటా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ టైం కూడా మనం కూడా అలాగే చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. ఏడుపాయలు అయితే బాగుంది, సరదాగా వెళ్ళొచ్చు, చూడవచ్చు. అమ్మవారు కూడా బాగున్నారు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకెందుకు, మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.